అనయ్య నిజమే చెప్తా ఉన్నాను అన్నయ్య, నా మాట నమ్మనయ్య. నగలు మన ఇంట్లో పోయిన సునంద మేడం నగలు ఇవే కదా? చెప్పు, మాట్లాడవే. నీ పనిలా కాదు, చెప్తాను రా. రావే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రా అనయ్య, వద్దనయ్య. ఆగనయ్య, ఆగనయ్య. రాము, సంధ్య, రండి. ఏమైంది చంద్ర? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైందా చూడు, నీకే తెలుస్తుంది. ఏంటిది? నిన్నే అడుగుతుంది, ఏంటివి? నగలు నాకు తెలుసు, నా కళ్ళేం పోలేదు. సునంద మేడం ఇచ్చిన నగలు సింధు దొంగతనం చేసిందన్నారు కదా, అవి ఇవేనా అని అంటున్నాను. అలాగే ఉన్నాయి చంద్ర. అలాగే ఉండడం ఏంటి చెప్పు. ఆ నగలు ఈ నగలు ఒకటే కదా? చెప్పు, చెప్తావా లేదా? వద్దనయ్య, నన్ను కొట్టద్దు. ఇవి సునంద మేడం సింధుకి ఇచ్చిన నగలే. అంటే అసలు నగలు కొట్టేసి వాటి స్థానంలో నకిలీ నగలు చేయించి పెట్టారన్నమాట. అసలు నువ్వు ఆడదానివేనా? ఛీ! దొంగతనం నువ్వు చేసి పాపం అమాయకురాలైన సింధు మీద ఆ నేరం మోపుతావా? ఇనాగ్రేషన్ ఫంక్షన్లో దొంగ దొంగ అంటూ సింధుని అవమానిస్తారా? ఎందుకు మీ అందరికీ సింధు అంటే అంత కక్ష? మీకేం ద్రోహం చేసిందని? యరేష్, ఇదంతా నీకు తెలుసు కదా? నువ్వు కూడా వీళ్ళతో చేరి ఇలా తయారవుతున్నావేంట్రా? నన్నేం చేయమంటారు నాన్న? అమ్మకి చెబుతూనే ఉన్నాను, అమ్మా మనం సింధు విషయంలో చేయకూడని తప్పులు చేస్తున్నాము, వద్దు అని చెప్తూనే ఉన్నాను. నా మాట వింటేనే కదా. నాకు ఈ విషయం తెలిసిన రోజే ఈ నగలు సునంద మేడంకి ఇచ్చేద్దామని చెప్పాను. అలా చేస్తే సింధు మంచిదైపోతుంది, మనం చెడ్డవాళ్ళగా మిగిలిపోతాం, వద్దు అని ఇదిగో నా నోరు చేతులు కట్టేశారు. ఏందాము, చివరికి నువ్వు ఇంతలా దిగజారేవా? దొంగగా మారేవా? సింధు మీద కోపంతో తనకి తన పిల్లల్ని దూరం చేయాలని చెయ్యని నేరాన్ని సింధు కంట చెప్పి తనని జైలుకు పంపిస్తావా? పద్మవ్యూహంలో అభిమన్యుళ్ళ సింధును ఒంటరిని చేసి మీరంతా చేరి ముప్పేట దాడి చేస్తారా? ఛీ! నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుందాము. నువ్వు నా పాత దామువి కావు. నీలోని ఆ మనిషి ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నీ మనసు నిండా ఉన్నది విషమే. అవును చంద్ర, నీ పాత దాము నిజంగానే చచ్చిపోయింది. ఆ సింధు ఎప్పుడైతే నా కొడుక్కి నమ్మక ద్రోహం చేసిందో ఆ రోజే సగం చచ్చిపోయింది. మళ్ళీ అది నా పిల్లలు నాకు కావాలి అంటూ ఎప్పుడైతే అది మన ఇంటికి వచ్చిందో ఆ రోజు పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు నేను మనిషిగా ఉన్నది, నా మనసులో ఉన్నది ఒక్కటే చంద్ర. యష్ పిల్లలు యష్తోనే ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. నీ మూర్ఖత్వానికి ఏ పాపం తెలియని సింధుని బలి చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకొందాము. ఇప్పుడే వెళ్లి పోలీసులకు జరిగినంత చెప్తాను.
ప్లీజ్ పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు. వదలు, నన్ను అడ్డుకోవచ్చు సంధ్య. తప్పుకో. మావయ్య, వద్దు. మిమ్మల్ని ఈ అమ్మకు దూరం చేయడం కోసం ఈ ఇంట్లో చాలా మంది చాలా పథకాలు రచిస్తున్నారు. మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నేను చెడ్డదాన్ని, నా దగ్గర మీరు పెరిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నా మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్తారు. అవేమీ మీరు నమ్మకండి. నేను మీ అమ్మని అన్న విషయం మీ మనసుల్లో పెట్టుకోండి. ఏంటి నీకు ఫేవర్గా చెప్పమని పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా? నేనేమీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు. నిజంగా వాళ్ళ మనసుల్లో ఏముందో అదే చెప్పమంటున్నాను. చెప్పావుగా, నువ్వు మాట్లాడటం అయిపోతే పిల్లలు స్కూల్లోకి వెళ్తారు. శశి, రిషి, రేపు సెకండ్ సాటర్డే, ఆ తర్వాత సండే. సో మనకి 2 రోజులు లీవ్ ఉంది. సో మనం బయటికి ట్రిప్కి వెళ్దామా? మీరు వస్తారు కదా? తప్పకుండా వస్తాం నాన్న. రిషి, నీ సంగతి ఏంటి? రిషి, రే రిషి. రిషి, రిషి, రేపు మీరు ఆ సింధు దగ్గరికి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు మీ మీదే ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమగా పెంచుకున్న నేను, తాతయ్య, మీ నాన్న ఏమైపోతావురా? నువ్వు దూరం అయితే ముందుగా పోయేది మీ నాన్న ప్రాణాలే రిషి. మా అందరినీ వదిలేసి నువ్వు ఆ సింధు దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ప్రాణాలు తీస్తావో చెప్పు. అవునా, శశి వస్తే నేను వస్తాను. సరే, మీరు ఇంక స్కూల్కి వెళ్ళండి. చూసావుగా, పిల్లలు ఎవరితో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో. పిల్లలకి ఇప్పుడు అమ్మగా నువ్వు అవసరం లేదు. అలలు చెరిపిన అడుగులా నిన్ను మరచిపో